Hey guys, welcome back to Chintuve Vlogs. సో గైస్ మేము ఫైనల్లీ హోటల్కి వచ్చేసినాం. నిన్న నైట్ ఇంకా ఫుల్ టైర్డ్ ఉండే, ఇంకా చీకట్లు యాక్చువల్గా బాగుండే. ఇవాళ ఈవినింగ్ అన్న మళ్ళీ ఏదైనా ఒక డే కవర్ చేయడానికి ట్రై చేస్తా. వ్యూ చూపిస్తాను మీకు, ఈవినింగ్ వ్యూ ఎట్లుంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే హోటల్ ఎట్లుంది, ఎన్ని రూమ్స్ ఇచ్చినారు, ఎంత ప్రైస్ పడింది అంతా చూపిస్తాను మీకు. కమ్ ఆన్ లెట్స్ గో. అక్కడ నుంచి ఎంట్రన్స్ రాగానే ఇది కిచెన్. దీంట్లో మనకి వాళ్ళు స్పెషల్గా ఏమి ఇచ్చిరంటే డిష్ వాషింగ్ మెషిన్ ఇచ్చినారు, ఇంకా కొన్ని బౌల్స్ ఇచ్చినారు. బౌల్స్ ఇంకా ప్లేట్స్ అవన్నీ ఇచ్చినారు అనమాట. అంతే, బౌల్స్ ఇంకా ప్లేట్స్ అవన్నీ ఇచ్చినారు. సో ఓవెన్స్ ఇచ్చినారు, కెటిల్ ఇంకా టోస్ట్ మేకర్, అంతే. ఇంకా అంతకుమించి ఏం ఇవ్వలేరు. కొన్ని హోటల్స్లో అయితే మిల్క్ కూడా ఇస్తారు, ఇక్కడైతే ఏమి ఇవ్వలేరు అనమాట. సో ఫైనల్లీ ఈ కిచెన్ మొత్తం, కిచెన్లో ఇవన్నీ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ లాంజ్ రూమ్కి వచ్చేస్తే ఇట్లా ఆర్ట్స్ పెట్టినారు మధ్య మధ్యలో. ఇది టీవీ రూమ్ అనమాట. సో టీవీ రూమ్లో మనకి పెద్ద టీవీ ఉంది, స్పీకర్ ఇవన్నీ ఉన్నాయి. బట్ గైస్ లుక్ ఎట్ దిస్ వ్యూ, అసలు ఎంత బాగుందో. ఇది వ్యూ. ఇది పోలీస్ ఆడిటోరియం అంట. చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో అసలు బిల్డింగ్. ఇది సూపర్ ఉంది. మళ్ళీ ట్రైన్స్, ఇవన్నీ ట్రైన్స్ ఇక్కడ ఉన్నాయి, పక్కనే ఉంది. మేము యాక్చువల్గా మెల్బర్న్కి వచ్చే ముందు హోటల్ బుక్ చేసుకున్నప్పుడు మెయిన్గా మేము చూసుకునేది ఏంటంటే మెల్బర్న్ సిటీలో ఉండాలని చెప్పి. ఎందుకంటే సిడ్నీలో ఆల్రెడీ మేము ఉంటాం కదా, సో సిటీలో ఉండామన్నమాట, చాలా ఫార్ ఉంటాము. సో ఈ ఎన్వైర్న్మెంట్ కొంచెం ఉండాలి, ఆ వైబ్స్ అని చెప్పి ఇట్లా బుక్ చేసుకున్నాం. ఇది వ్యూ అనమాట యాక్చువల్గా. సో ఇదంతా హాల్ గైజ్. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ వచ్చి ఇట్లా హాల్ ఇట్లా వచ్చింది. సో టీవీ, సోఫా, కౌచ్ ఇవన్నీ వచ్చేసినాయి ఇక్కడ మనకి. ఈ వ్యూ అయితే ది బెస్ట్ వ్యూ, నాకైతే చాలా నచ్చింది. గజ్జా ఫోన్ చేస్తుంది ఫ్రమ్ షేర్గూడ ఇబ్రహీంపట్నం. పిల్ల పెడతాయి ఇవన్నీ. నువ్వు ఇక్కడ పిల్ల కావాలంటే ఎవరైనా ఉంటే చెప్పండి, సబ్స్క్రైబర్స్. రెడ్డిస్ పెళ్లి చేసుకుంటాడంట ఆయన. 32 సంవత్సరాలు కాదు యాక్చువల్గా తక్కువనే. సో గైస్ ఇది వ్యూ ఇక్కడ. నాకు ఈ మిర్రర్ చాలా నచ్చింది, అందుకే ఊరికే ఇక్కడికి వచ్చి వీడియో తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం చేస్తున్నా. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూపిస్తాను నేను మీకు. ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. సో ఇది ఇంకా వీళ్ళు రెడీ అవుతున్నారు, అంతా కంపు కంపు ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ దిస్. ఈ బెడ్రూమ్ యాక్చువల్గా నీట్గా ఉంది, వీళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయినారు. సో అన్ని బెడ్రూమ్స్కి ఇదే వ్యూ ఉంది.
ఇది బెడ్రూమ్, ఇది వ్యూ అన్నమాట. అసలు ఎంత బాగుంది కదా. ఐ రియలీ లవ్ దిస్ ప్లేస్ గైస్. సో ఇప్పుడు మీరు చూసింది అయితే 2 బెడ్రూమ్స్ చూసేసినారు. సో యాక్చువల్గా మేము ఇది హోటల్ బుక్ చేసుకునే ముందు ఎయిర్బిఎన్బి నుంచి బుక్ చేసుకున్నాం. దాంట్లో బుక్ చేసుకునేటప్పుడు మేము మెయిన్గా చూసుకున్నది అంటే చెప్పిన ఇందాక నేను వ్యూ కోసం మెయిన్గా ఇంపార్టెంట్ ఇచ్చినాం మేము. అయితే హోటల్కి ఛార్జ్ ఎంత ఉండే అంటే $824 అరౌండ్ అట్లా ఉండే అన్నమాట. సంథింగ్ అరౌండ్ $900 అనుకోండి. ఓవరాల్గా ఒక 800-900 అంటే ఒక 45,000-40,000 అట్లా. మేము చెక్ ఇన్ అయిన డే ఏమో 1st of December 4th వెళ్ళిపోతున్నాం. ఈ 4 daysకి వాడు ఇచ్చింది 3 nights అన్నమాట స్టే చేసేది. సో వెయిట్ చేసినాం, చూస్తూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే బుక్ చేద్దామని చెప్పి వెయిట్ చేసినాం, ఇంకేమైనా మంచిగా దొరుకుతాయా అని చెప్పి. నెక్స్ట్ డే లక్కీగా మేము బుక్ చేయడం వెయిట్ చేసినందుకు నెక్స్ట్ డేకి $200 తగ్గిపోయింది. అది ఆల్మోస్ట్ ఒక 880 ఎంతో ఉంటే 680 పడింది మాకు ఇప్పుడు హోటల్. 4 daysకి 680 అంటే చాలా వర్త్ ఇట్ ఈ లొకేషన్లో, దట్ డిసెంబర్లో ఇంకా. సో మీరు ఎవరన్నా ఇక్కడ మెల్బర్న్కి రావాలి అనుకుంటే మంచి వ్యూ పాయింట్ ప్రిఫర్ చేస్తే ఐ కెన్ సజెస్ట్ యూ దిస్. ఎయిర్బిఎన్బిలో మీరు ఇది బుక్ చేసుకుంటే 260 స్పెన్సర్ స్ట్రీట్ అన్నమాట. బయటకు వెళ్ళగానే మనకి ట్రైన్ స్టేషన్, క్రౌన్ బిల్డింగ్ అన్నీ పక్కనే ఉన్నాయి. షాపింగ్ కూడా. డిఎఫ్ఓ అయితే నాకు తెలిసి ఒక 2-3 kilometers అయితే డిఎఫ్ఓ ఉండొచ్చు నాకు తెలిసి అప్రాక్సిమేట్. నాకు కరెక్ట్ తెలియదు, నాకు అట్లా అనిపించింది కార్లో పోతే. అది అనమాట. నేను మిగతా 2 bedrooms ఇంకో బెడ్రూమ్ చూపిస్తా. సో ఆల్రెడీ ఎవరో యూజ్ చేస్తున్నారు, అది అయిపోయినాక చూపిస్తాను మీకు. బాయ్. ఇది ఇప్పుడు మా బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కొంచెం స్పెషల్ ఉంది, ఏమన్నా మీకు చూపిస్తా. కమ్ లెట్స్ వాచ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. వ్యూ అయితే యాక్చువల్గా సేమ్ ఉంది, సింగిల్ బెడ్ ఏం కూడా మరి అంత పెద్దది కాదు యాక్చువల్ అయితే. ఇది వార్డ్రోబ్ లాగా ఇచ్చారు అనమాట. సో ఇక్కడ రెడీ అవ్వడానికి ఇవన్నీ కబోర్డ్స్ ఇచ్చినారు, లగేజ్ ఏమైనా పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఇన్ టు బాత్రూమ్. సో ఇది ఓపెన్ వచ్చింది బాత్రూమ్. ఇట్లా చూడండి ఎంత బాగుంది అసలు. 2 sinks ఇచ్చినారు, చాలా బాగుంది. 2 sinks ఇచ్చినారు, బాస్కెట్ ఇచ్చినారు. ఇదొక బాత్రూమ్ క్లోజ్. ఇది మా బెడ్రూమ్ క్లోజ్. సో ఫైనల్లీ ఇప్పుడు మీకు హోటల్ టూర్ చేపిస్తున్నాను నేను మీకు. దీంట్లో అంటే లైక్ పైన రూమ్లో కాకుండా కింద హోటల్లో ఏమేమి అమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పేసి. సో బేసిక్గా మేము కూడా అదే రోజు అన్నమాట ఫస్ట్ టైం వెళ్ళడం చూడడం కోసం. చాలా స్పేషియస్గా ఉంది, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట. లైక్ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకా మూవీ రూమ్, సినిమా హాల్ అని చెప్పి రకరకాలు ఉన్నాయి అక్కడ. వర్కింగ్ స్పేస్ సెపరేట్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా మేము అందరం ఇంకా బయటికి వెళ్తున్నాం, అందుకే ఇవన్నీ ఏం యూజ్ చేయలేదన్నమాట. సో జస్ట్ చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాం, అటు నుంచి వెళ్తున్నాం కదా అని. ఇది స్విమ్మింగ్ పూల్. దీని లోపల వెళ్తే చాలా స్పేషియస్గా ఉంది. నేను ఇక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఎవరో యూజ్ చేస్తున్నారు, మళ్ళీ ఏమన్నా ఆబ్జెక్ట్ చేస్తారేమో అని చెప్పి. బట్ నెక్స్ట్ వీడియోలో ఓన్లీ మేమే ఉండే, అది వీడియో అంతా క్యాప్చర్ చేసిన నేను. దాంట్లో వస్తుంది మీకు చూడడానికి ఏమేమి ఎట్లుంది అని చెప్పేసి. అది హీటెడ్ వాటర్ అనమాట, కొంచెం వార్మ్ ఉన్నాయి వాటర్. మనకి కూల్ ఉంటే కొంచెం కష్టం ఉంటుంది అది వాటర్లో దిగడానికి. సో చాలా మంచిగా అనిపించింది. ఇందాక చెప్పినట్టు ప్రైవేట్ డైనింగ్, ఇంకా కెరియోకి, ఇంకా సినిమా హాల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళొచ్చు, కాకపోతే మనం ప్రీ బుకింగ్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న రోజు వెళ్ళొచ్చు అనమాట. మీరు ఏమైనా ఫుడ్కి సంబంధించి కొనుక్కోనుకుంటే కూడా కిందనే కోల్స్ ఉంది, పక్కన ఇంకా అన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఫుడ్కి కూడా ఏ డోకా లేదు, ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు మనం అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా.
నాకు ఇక్కడ లాంజ్లో ఓపెన్ లాంజ్లో నాకు బాగా నచ్చిన ప్లేస్ అంటే ఇదే, చాలా బాగా నచ్చింది ఇది. సో ఫైనలీ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వ్లాగ్. ఇంతటితో నేను హోటల్ బ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వ్లాగ్లో మేము మంచిగా ఒక విజిటింగ్ స్పాట్కి వెళ్ళాం అనమాట, అది వస్తుంది చూడండి తప్పకుండా. కానీ మర్చిపోకుండా మేక్ ష్యూర్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Chintu Bittu Vlogs. Lots of love from Chintu Bittu Vlogs. Thanks a lot for everyone. Bye. See you in the next vlog. Bye.